స్వర్గీయ శ్రీ భారతరత్న భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి ఆదేశాలతో ఆర్మూర్ మార్కెట్ కమిటీలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈరోజు ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారి జయంతిని 104వ జయంతిని పురస్కరించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, భారతదేశం ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ఆనాటి ప్రధాని ఎవరైతే ఆ రోజు గౌరవ మన్మోహన్ సింగ్ గారి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు, ఈయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రోజు చేసిన ఆర్థిక సంస్కరణలే ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో 3వ స్థాయిలో చేర్చాయంటే దాన్ని కర్త క్రియ కర్మ మరెవరో కారు స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారని మనం ఈరోజు చెప్పుకోక తప్పదు. ఇంకొకటి, ఈరోజు తెలంగాణ గర్వపడే బిడ్డ ఎవరు ఉన్నారంటే ఆయన శ్రీ పివి నరసింహారావు గారని మరోసారి సందర్భంగా తెలుపుతూ, ఆయన చేసిన కాంగ్రెస్ పార్టీకి సేవలు ఒకటో రెండో కాదు, చాలా ఉన్నాయి. వారి గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద పుస్తకం. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని, ఈ సందర్భంగా వారి ఆశయ సాధనకు మేము ఇక్కడ కట్టుబడి ఉంటామని తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే మైనార్టీ నాయకులు, ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపు. భారత ప్రధాని పివి నరసింహారావు గారి 104వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాతో పాటు మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పివి నరసింహారావు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పివి నరసింహారావు గారు తెలంగాణ ముద్దుబిడ్డ. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉన్నతమైన పదవులు, బాధ్యతల్ని నిర్వహించారు. ఆయన నిర్వహించినటువంటి పదవులకే కానీ బాధ్యతలను సంపూర్ణంగా సమర్థవంతంగా నిర్వహించినటువంటి మహానాయకుడు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. 1991లో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆర్థికంగా భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక రంగంలో ముందుకు నడిపించినాయి. ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణలు తర్వాతి ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా ఈయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణనే ముందుకు తీసుకుపోయి ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక రంగంలో చాలా ముందుకు నడిపించడంలో దోహదపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పివి నరసింహారావు ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటి అనుగుణంగా ముందుకు పోతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే మా యొక్క పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా పివి నరసింహారావు గారి ఆశయాల్లో ఒక భాగమే. ఈరోజు పివి నరసింహారావు గారు ఆ రోజుల్లో కూడా వ్యవసాయ రంగం మీద చూపించినటువంటి ప్రేమ, ఒక రైతు బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏదైతే రుణమాఫీ కానీ,
రైతు భరోసా కానీ, సన్నాలకు బోనస్ కానీ, ఇవన్నీ కూడా పివి నరసింహారావు గారి ఆశయాలకు అనుగుణంగానే చేపట్టినటువంటి ఈ పథకాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పివి నరసింహారావు గారి ఆశయ సాధనను కొనసాగిస్తూనే ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా